కానీ లేదా ఆఫీసులో కానీ కొంతమంది కప్పలు ఏర్పాటు చేసి వాటి నోట్లో కాయిన్స్ పెట్టడం, లేదా ఒట్టి కప్పలు పెట్టడం, కప్పల బొమ్మలు పెట్టడం, ఇది కొంత జరుగుతుంది. ఈ కప్ప అనేది సగం కేతువు, సగం రాహువు. ఇది కీటకానికి జంతువుకి సంబంధించినటువంటి మధ్యలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి జంతువు. కాబట్టి ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది. అందుకనే ఈ ఫ్రాగ్ అనేదాన్ని, ఈ కప్పలు అనేదాన్ని మన యొక్క దేశంలో, మన సాంప్రదాయంలో పెట్టకూడదనేటువంటి నియమం ఉన్నది. ఇది కూడా చైనా వాళ్ళ సాంప్రదాయమే. ఒక 1500 సంవత్సరాల క్రితం బౌద్ధ మతం చైనా వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటుగా మన అధర్వణ వేదంలో ఉన్నటువంటి ఫెంగ్సుయి, అంటే ఫెంగ్సుయి అని వాళ్ళు పేరు పెట్టారు, మన యొక్క వాస్తుని తీసుకుని. వాళ్ళ సాంప్రదాయంలో డ్రాగన్స్ అంటే 2 తలల సర్పము, తర్వాత ఫ్రాగ్స్ అంటే ఈ కప్పలు, వాళ్ళు